శివుడు కామదేవుడిని ఎందుకు భస్మం చేశాడు? పురాణాలు ఏం చెబుతున్నాయి? ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రజలు గొడవలను మరచిపోయి హోలీ రంగుల్లో మునిగిపోతారు. ఒకరినొకరు అభినందించుకుంటూ రంగులు చల్లుకుంటూ ఆడతారు. ఈ సంవత్సరం హోలీ సోమవారం మార్చి 25, 2024న వస్తుంది. పురాణాల ప్రకారం హోలిక గురించి, భక్తుడైన ప్రహ్లాదుని గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అలాగే ఈ పండుగకు సంబంధించి అనేక పౌరాణిక కథలు ఉన్నాయి. వాటి గురించి కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. అలాంటి ఒక కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పౌరాణిక కథ. పురాణాల ప్రకారం పార్వతీ దేవి శివుడిని వివాహం చేసుకోవాలనుకుంటుంది. కాని తపస్సులో మునిగి ఉన్న శివుడు ఆమెను పట్టించుకోలేదు. కాని పార్వతి ప్రయత్నాలను చూసి ప్రేమదేవుడు కామదేవుడు సంతోషించాడు. భోలేనాథుని తపస్సును భగ్నం చేయడానికి కామదేవుడు పుష్ప బాణంతో శివునిపై దాడి చేశాడు. దీంతో శివుని తపస్సు భగ్నమైంది. తపస్సును భగ్నం చేశాడని కోపించిన శివుడు తన 3వ కన్ను తెరిచి అగ్నిలో కామదేవుడిని భస్మం చేశాడు. కామదేవుని భార్య. ఆ తర్వాత శివయ్య పార్వతి వైపు చూశాడు. పార్వతీదేవి తపస్సును చూసి శివుడు ఆమెను తన భార్యగా అంగీకరించాడు. కాని కామదేవుడు బూడిదగా మారిన తరువాత అతని భార్య రతి అకాల వైధవ్యాన్ని భరించవలసి వచ్చింది. అప్పుడు రతీదేవి శివుడిని పూజించింది. దాని తరువాత శివుడు తన నివాసానికి తిరిగి వచ్చినప్పుడు రతి అతనితో తన బాధను వ్యక్తం చేసింది. శివుడు గుర్తు చేసుకున్న విషయాలు, పార్వతి పూర్వజన్మను స్మరించుకున్న పరమశివుడు కామదేవుడి తప్పు లేదని గ్రహించాడు. శివుడు గత జన్మలో దక్ష సంఘటనలో అవమానం పొందవలసి వచ్చిందని గ్రహించాడు. శివుని అవమానాన్ని భరించలేని దక్షుని కూతురు సతి ఆత్మహత్య చేసుకుంది. అదే సతీదేవి పార్వతిగా జన్మించింది. ఈ జన్మలో కూడా ఆమె శివుడిని భర్తగా పొందింది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.